చెప్పు. ఏ ఊరండి మంది? పెనంచిప్రోలు మండలం. ఇది ఎన్ని ఎకరాలు వేసారు త్రిపుర? 3 ఎకరాలు వేసాం. ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఇంకా వేరే రకమైన వేసారా తేజాల్లో? సఫారీ వేసా. అది ఎలా ఉంది? సఫారీ కంటే త్రిపుర బాగుంది. ఏం బాగుంది? దగ్గర కాపు. ఏది త్రిపుర? ఫీల్డింగ్ ఎక్కువ వచ్చింది నాకైతే. సైజు సార్, సైజు ఎలా ఉంది? కాయ బారు కానీ కలర్ కానీ బారు కానీ? బాగానే ఉంది. కంపెనీ వాళ్ళే మొత్తం జనాన్ని కూడా పంపించాలి వచ్చే సంవత్సరం నుంచి. దేనికి? ఏది? కోతలు. సుమారుకి ఎంత వస్తుంది సార్ దిగుబడి మీకు? 30 వస్తుంది. ఎకరం 30 లెక్క వస్తుంది ఈజీగా. ఈ త్రిపుర వరకు ఎంత వేశారు? త్రిపుర అది కలిపి ఒక 2.5 త్రిపుర, 1.5 సఫారీ. సఫారీ కోసేటప్పుడు పట్టి వచ్చి 8 రోజులు పడితే త్రిపుర కోసేటప్పుడు 11 రోజులు పట్టింది. ఓకే కూలి. ఓకే. అంటే ఇది సఫారీ 8 రోజులు అయితే అది త్రిపుర 11 రోజుల? 11 రోజులు పట్టింది. మునుము అంటే మీకు 11, 8 అంటే 3 రోజులు తేడా. 3 రోజులు ఎక్కువ పట్టింది త్రిపుర కాయ. 25 వచ్చింది మనకి. ఓకే. త్రిపుర వచ్చేసరికల్లా 30, యావరేజ్ 30కి దాటి కూడా కలిపింది దాన్ని. ఓకే, దీన్ని బ్యాలెన్స్ చేసింది 2 కలపడం వల్ల కాయలు. నెక్స్ట్ ఇయర్కి వేస్తారా సార్ మీరు? త్రిపుర వేస్తారా? మరి ఏమైనా రైతులు చెబుతారా సార్ వెరైటీ బాగుంది కదా? బాగుంది చెప్తారా మన ఊరు రైతులకి? మన ఊరిలో చెప్తారుగా. మా ఊళ్ళో మాత్రం ఇదే వేస్తారా? మీ పేరు సార్? గింజిపల్లి వెంకటేశ్వరరావు గారు, పెనగంచిప్రోలు. ఏమండి? పెనగంచిప్రోలు మండలం, పెనంచి విలేజ్. ఓకే, థ్యాంక్ యూ సార్.